substituted performance opted for raskon where a party to the contract who has obtained specifically opted kada obtained specifically obtained specific substituted performance last one first point where a party to the contracts obtained substituted performance of the contract according to section 20 లో సబ్స్టిట్యూటెడ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో చెప్పారండి ఓకేనా సెక్షన్ 20 ప్రకారం సబ్స్టిట్యూటెడ్ పర్ఫార్మెన్స్ అంటే మనం చూస్తాం ఒకవేళ సెక్షన్ 20 ప్రకారం సబ్స్టిట్యూటెడ్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ లేదు వాళ్ళకి అంతేనా చదువుతున్నాం మనం ఏం హెడ్డింగ్ లో చదువుతున్నాం ఇప్పుడు మనం వాట్ ఈస్ ద హెడ్డింగ్ దట్ వీఆర్ రీడింగ్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కెనాట్ బి ఎన్ఫోర్స్డ్ అంటే ఈ సర్కమ్స్టాన్సెస్ లో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఎవరు సెక్షన్ 11 ఫస్ట్ చూసాం 11 సబ్ సెక్షన్ 2 ఇప్పుడు సెక్షన్ 14 లో అందులో కొన్ని ఇన్స్టాన్సెస్ చెప్తున్నారు ఏంటయ్యి ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ పార్టీస్ కి అగ్రీవ్డ్ పార్టీకి సబ్స్టిట్యూటెడ్ పర్ఫార్మెన్స్ అకార్డింగ్ టు సెక్షన్ 20 ఇచ్చారు అనుకోండి దాని ప్రకారం ఆ సర్కమ్స్టాన్సెస్ లో స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అడగడానికి లేదు అడిగిన ఎవరు కోర్టు ఇప్పుడు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సబ్స్టిట్యూటెడ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి సబ్స్టిట్యూటెడ్ పెర్ఫార్మెన్స్ ఎంత సెక్షన్ సబ్స్టిట్యూటెడ్ పెర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది 2018 అమెండ్మెంట్ యాక్ట్ ఓకే 2018 అమెండ్మెంట్ యాక్ట్ లో వచ్చింది అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2018 ఇప్పుడు ఒక మాట నాకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉంది 10 acres ల్యాండ్ 10 acres ల్యాండ్ ఉంది అమరావతి వచ్చింది కదా క్యాపిటల్ వచ్చింది కదా ల్యాండ్లో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే డెవలప్మెంట్ అపార్ట్మెంట్ లేపి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను చేయొచ్చా లేదా చేస్తాను అమ్మయ్య ఎక్స్ కాదు వెంకటేషే ఎందుకంటే 10 ఎకరాలు కదా ఎలాగా బయట కొంటామో లేదు తెలియదు ఎగ్జాంపుల్ అన్న సాటిస్ఫై అవుతాం వెంకటేష్ ఈజ్ హ్యావింగ్ 10 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ అమరావతి ఇప్పుడు ఈ 10 acres ల్యాండ్ ఇస్ అంటే నేను ఓనర్నా కదా ఓనర్ ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను అపార్ట్మెంట్ కడదామని ప్లాన్ అంతేనా 10 floorల అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ 10 floorలు ఎన్ని ఫ్లోర్ చూసుకోండి అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ కట్టడానికి నేనైనా చేసుకోవచ్చు లేదు నాకు ఎట్లాగా రాకపోతే నేను ఒక బిల్డర్ని అపాయింట్ చేసుకుంటాను లేదా బిల్డర్ని అపాయింట్ చేసుకున్నాను ఎవరండి ఇతను బిల్డర్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే 60-40 రేషియో ఉంటుంది వాడు అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి మెటీరియల్ మొత్తం నేను సప్లై చేస్తే ఆయనకి వేజెస్ ఇస్తాను అంతే నువ్వే మెటీరియల్ తెచ్చుకొని నువ్వే కట్టేసుకుంటే ఈ ల్యాండ్ వచ్చిన ఈ సపోజ్ 100 అపార్ట్మెంట్లు వచ్చాయి అనుకోండి డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అందులో 40 ఏమో బిల్డర్ కి 60 ఏమో ఓనర్ కి 40-60 ఇట్లా జనరల్ గా డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ ఉంటాయి దీన్నే డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ అంటారు ఓకేనా డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ ఉంటాయి నేను అతనికి ల్యాండ్ ఇచ్చేసాను నా పార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏంటి నేను చేయాల్సిన బాధ్యత ఏంటి ల్యాండ్ అతనికి అప్పగించడం ఇచ్చాను బట్ ఇతను ఏం చేయాలి నేను ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయడం ల్యాండ్ ఒకటి ప్రొవైడ్ చేయాలి ఇతను ఏం చేయాలి ఈ 10 floors 100 అపార్ట్మెంట్లు ఉన్నది గేటెడ్ కమ్యూనిటీ కట్టాలి అంతేనా ఇప్పుడు కట్టడంలే హీఈస్ నాట్ పర్ఫార్మింగ్ ఇప్పుడు నేను ఏం చేయొచ్చు కేసు వేస్తే అది ఒక 20 సంవత్సరాలు తేలింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ నా పరిస్థితి ఏమైపోవాలా ఇంతకు ముందు ఈ ప్రొవిజన్ లేదు నౌ ఇట్ హాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై వే ఆఫ్ గివింగ్ ఎ సర్టనిటీ అండ్ ఇంపార్టెన్స్ టు ది కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇంతకు ముందు లేదు ఇంతకు ముందు ఈ అమ్మాయి చెప్పినట్టు కేసు వేసుకోవాలి అంతే కేసు వేసుకొని
బాబు కట్రా బాబు అని అతను బతిమాలుకోవాలి. చూద్దాంలే అంటే వాడు అంటా ఉంటాడు. ఎగ్రీడ్ పార్టీ నువ్వు. ఇప్పుడు కొత్తగా చట్టం ఏం చెప్తుందో తెలుసా? స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కాదు. స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ వల్ల ఏమొస్తుంది నీకు? ఇప్పుడు స్పెసిఫిక్ సపోజ్ ఇంతకు ముందు ఈ అమెండ్మెంట్ యాక్ట్ లేకపోతే నేను కోర్టుకి వెళ్ళి ఏం అడగొచ్చు? ఇన్ని నా అపార్ట్మెంట్ నాకు కట్టించండి అని అడగొచ్చు. అసలు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ లేకపోతే ఏం అడగొచ్చు? నాకు జరిగిన నష్టాన్ని డ్యామేజ్ ఇప్పించండి అని అడగొచ్చు. బికాస్ ఆఫ్ దట్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఎంత ఇంపార్టెన్స్ అర్థమవుతుందా నీకు? ఇప్పుడు ఎందుకు ఆ రోజుకి అగ్రిమెంట్ వాల్యూ ₹1,00,00,000 ఉంటే ఈ రోజు 10 కోట్లు అవ్వచ్చు. 4-5 సంవత్సరాల తర్వాత రేట్లు పెరిగిపోతా లేదా? కానీ ఆ రోజు అగ్రిమెంట్ మాత్రం వాల్యూ ప్రకారం వాడు నాకు కట్టించి ఇవ్వాలా లేదా అపార్ట్మెంట్స్? ఇప్పుడు 2018లో అమెండ్మెంట్ యాక్ట్ లేకపోతే వాడిని వెళ్ళి కోర్టుకి వెళ్ళి స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అడగొచ్చు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? వాడు కట్టాలి. అంతేనా? కట్టాలి. అదే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్. నువ్వే కట్టేసుకో ఈసారి. కోర్టుకి రావాల్సిన అవసరం లేదు. వెంకటేష్ నువ్వు కట్టేసుకో. ఓకేనా? ఏంటి అగ్రిమెంట్? వై ఏం చేయాలి? బిల్డర్ నువ్వేం చేయాలంటే నువ్వు కట్టుకోగలిగితే నువ్వు కట్టుకో, లేదంటే నువ్వు ఇంకో బిల్డర్తో మాట్లాడి కట్టించేసుకో. ఇప్పుడు ఈడంటే కట్టడం లేదు, జెన్యూన్ పర్సన్స్ ఉంటారా లేదా? వాళ్ళ చేత కట్టించేసుకో అపార్ట్మెంట్. మరి ఈడు ఫ్రీగా చేస్తాడా? జడ్ అనేవాడు వచ్చి బిల్డరు సపోజ్ వీడికి 100 కోట్ల రూపాయలు 100 కోట్లు అంటే సపోజ్ వీడికి అగ్రిమెంట్ వీడికి కూడా 60-40 లేకపోతే 100 కోట్ల రూపాయలు, ఎందుకంటే అగ్రిమెంట్ వీడితో ఉంది, రేపొద్దున తేలాలి. సపోజ్ ఒక 100 కోట్ల రూపాయలతోటి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి మొత్తం గేటెడ్ కమ్యూనిటీ మొత్తం కట్టించేదానికి అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాను అనుకోండి. మరి ఇప్పుడు ఈ 100 crores ఎవరి దగ్గర నుంచి నేను తీసుకోవాలి? ఓనరే కదా నేను. అదేంటి 100 crores ఏంటి సార్? జనరల్ గా ఇక్కడ సపోజ్ ఇక్కడ 60-40 ఇతను కూడా 60-40 ఉన్నది అనుకో, ఆ 60-40 ప్రకారం మేము వెళ్ళిపోతాం. ఇతనికి ఎవరు? బట్ సపోజు ఈడు 50-50 అని అడుగుతున్నాడు. కాలం మారిపోయింది, 50-50 అడుగుతున్నారు. లేదంటే సార్ నాకు 50-50తో పాటు ఒక 10 కోట్లు ఖర్చు ఎక్స్ట్రా ఇవ్వాలి సార్ అని అడుగుతున్నాడు. ఈడు కట్టేస్తే నాకు అదంతా లాస్ ఉండేది కాదు. ఈడు కట్టకపోవడం వల్ల నాకు అక్కడ ఎక్స్ట్రా 10% 50 ఫ్లాట్స్ పోయాయి లేదా? ఇక్కడైతే 60 వస్తాయి, అక్కడైతే 50 వచ్చాయి వాడు చేయడం వల్ల. మరి అది లాస్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? వై దగ్గర నుంచి తీసుకో. దిస్ ఈస్ వాట్ సబ్స్టిట్యూటెడ్. సో యు ఆర్ సబ్స్టిట్యూటింగ్ వై అండ్ యు ఆర్ మేకింగ్ సమ్ అదర్స్ పర్సన్స్ టు డూ వర్క్ and you can reimburse from the why in the sense who a person who breached the contract. అంతేనా? రాసుకోండి ఒకసారి. అండ్ ఏంటి దీనికన్నా ముందు నువ్వేం చేయాలి? 30 days మ్యాండేటరీ నోట్స్ 30 days మ్యాండేటరీ నోటీస్ ఇవ్వాలి. మ్యాండేటరీ ఏంటది? ఒక 30 days టైం ఇచ్చి వాడికి, బాబు వై నువ్వు కడతావా, నేను వేరే వాళ్ళ చేత కట్టించుకోనా అని ఒక నోటీస్ ఇచ్చి వాడికి చెప్పాలి. అర్థమైందా? మ్యాండేటరీ 30 days పీరియడ్ నోటీస్. అప్పటికి వాడు రాలేదనుకో, ఎందుకు వీడికి ఆ 30 days ఆపర్చునిటీ, ఇంకోసారి లాస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే నువ్వు ఈయన్ని రీప్లేస్ చేసి ఇంకొకరి చేత వర్క్ చేయించేసుకుంటున్నావు. ఈయన్ని రీప్లేస్ 30 days నోటీస్ తీసుకున్న తర్వాత అప్పటికి రాకపోతే యూ క్యాన్ పర్ఫామ్. నీకు వస్తే నీ యొక్క ఓన్ వర్కర్స్ నీ దగ్గర, సపోజ్ నేను కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్నాను కదా, నా దగ్గర ఓన్ వర్కర్స్ ఉంటే నా ఓన్ వర్కర్స్ ఇక్కడ నా ఓన్ వర్కర్స్ ని చేత వర్క్ చేయించుకుంటే దానికి అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ వీటి దగ్గర నుంచి రీఎంబర్స్ చేసుకోవచ్చు లేదా? అపాన్ దట్. That is what substituted performance. So substituted performance is very very important concept అండి. చాలా దీనివల్ల కొంత నాకు కాన్ఫిడెన్స్ వస్తుందా లేదా? లేదంటే ఎవడు కూడా ముందుకు రాడు. అంతేనా? రాసుకోండి.